కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో శ్రీ గోవర్ధన పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో కార్తీక మాసం సందర్భంగా గోపూజ, హరినామ సంకీర్తన, శ్రీమద్ భాగవత ప్రవచనం జరిగింది. గంటలకు స్వామివారికి హారతి, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి పర్యవేక్షించారు. అటువంటి హరినామ సంకీర్తన శబ్ద బ్రహ్మం. అందుకని మన అందరికీ కూడా ఈ హరినామ సంకీర్తన సందేశాలు అందించాలి కొరకు చైతన్య మహాప్రభు 11వ శతాబ్దిలో ఈ అర్యాపురం ప్రదర్శన ప్రవేశించుకొని ఈ ఆచార్య ఋషులకు ఆర్య సంప్రదాయాలను కూడా కల్పించుకొని ఈ మన గోదావరి ఘాటము, మన ఆశ్రమం దగ్గర ఉన్న రావి చెట్టు శ్రీకృష్ణ చైతన్య ఘాటం, అక్కడ చైతన్య మహాప్రభు 11వ శతాబ్దిలో వచ్చి అక్కడ గోదావరికి యమునా వాహనంగా భావించుకొని గోవర్ధన కొండ భావించుకొని ఇక్కడ బృందావన అభినవ స్వరూపం గోదావరి అని ఆనందపడి అక్కడ స్నానం చేసుకొని ఈ రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు మన మున్సిపాలిటీ కన్నా కూడా మనకి శ్రీకృష్ణ చైతన్య ఘాటం అని ఉంది. ఈ యొక్క రోడ్డు పేరు కూడా శ్రీకృష్ణ చైతన్య మార్గం. చైతన్య మహాప్రభు ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ ఒక హరినామ సంకీర్తన ప్రతిష్ఠించారు. ఎందుకంటే ఈ జనానికి అందరూ కూడా అశాంతి, యుగధర్మ ఆచరించలేకపోతే అందరికీ అశాంతి. చూడండి, ప్రతి ఇంట్లో ఒక మర్యాద కులపరంపరగా ధర్మం ఉంటుంది. మన ఇంట్లో ఒక ధర్మాలు ఆచరించకుండా పక్కన ఇంట్లో ఒక ధర్మాలు ఆచరిస్తే ఎలా ఉంటుంది? అశాంతిగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. ఏమి కూడా మనం మానవ జీవితంలో సాధించలేము.